1500 BC. ప్రపంచం విశాలమైన మార్పుల దశలో నిలబడిన సమయం. సంస్కృతులు అభివృద్ధి చెందుతున్నాయి మరియు కొత్త సంస్కృతులు ఉద్భవిస్తున్నాయి. ఈ కాలంలోని అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి ఆర్యుల ప్రస్థానం. ఇది మన చరిత్రను శతాబ్దాల తరబడి ప్రభావితం చేసే సంఘటన. ఈ వీడియోలో మేము ఆర్యుల ఉద్భవం, ప్రయాణం మరియు భారత ఉపఖండం మరియు ప్రపంచంలోని వారి ప్రభావాన్ని అన్వేషిస్తాము. చల్లగా ఈ పురాతన చరిత్రలోకి ప్రాప్తించి ఆర్యుల ప్రస్థానం యొక్క కథను తెలుసుకుందాం. ఆర్య అనే పదాన్ని శతాబ్దాలుగా పురాతన ప్రజలను వర్ణించడానికి ఉపయోగించబడింది. ఎందుకంటే వారు సుమారు 1500 BC వద్ద మధ్య ఆసియా యొక్క స్టెప్పుల నుండి భారత ఉపఖండం వైపు వలస వెళ్లినట్లు నమ్మబడింది. కానీ ఈ ఆర్యులు ఎవరున్నారు మరియు వారి వలస భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎంత ముఖ్యమైనది? ముందు ఆర్యుల వలసను అన్వేషించడంలో 1500 BC నాటి ప్రపంచాన్ని అర్థం చేసుకుందాం. ఇండస్ లోయ సంస్కృతి ప్రపంచంలోని పురాతన నగర సంస్కృతులలో ఒకటి పడిపోయే మార్గం ప్రారంభించగా, ప్రాచీన మెసోపోటామియా సంస్కృతులు వంటి సుమేర్ మరియు అక్కాద్ పశ్చిమంలోరించడం ప్రారంభించాయి. ఆర్యులు ఒక బలమైన సంస్కృతితో ఉన్న ప్రపంచంలో ప్రవేశించారు, అయినప్పటికీ మార్పుల పరిణామం కొనసాగుతుంది. ఆర్యులు విశాలమైన యూరాసియన్ స్టెప్పు నుండి ఉద్భవించినట్లు నమ్మబడింది. ఈ ప్రాంతం కాస్పియన్ సముద్రం నుండి ఆల్టై పర్వతాల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రజలు భటులు, గుర్రపు స్వారీ మరియు రథ యుద్ధంలో నిపుణులు మరియు ప్రాచీన ఇండో యూరోపియన్ భాష మాట్లాడేవారు. వారు బునములు జీవించేవారు, మంచి భూమి మరియు వనరుల కోసం వలసపోయారు. ఆర్యులు భారతదేశానికి చేరుకున్నప్పుడు వారు కేవలం తమ భాషను మాత్రమే కాకుండా తమ ఆచారాలు, సంప్రదాయాలు మరియు జీవన విధానాలను కూడా తీసుకెళ్లారు. సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఆర్యుల వలస యొక్క ఖచ్చితమైన స్వభావం మరియు మార్గాన్ని చర్చించారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం మరియు ఆర్యుల వలస సిద్ధాంతం అనే రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం 19వ శతాబ్దంలో ప్రతిపాదించబడింది. ఇది ఆర్యులు భారత ఉపఖండంలోని స్థానిక ప్రజలను దండించి భద్రపరిచారు అని ప్రతిపాదించింది. ఈ సిద్ధాంతం అనేక సంవత్సరాలు ప్రసిద్ధిగాంచింది, ముఖ్యంగా ఆదికాలంలో, ఎందుకంటే ఇది బ్రిటిష్ పాలనను న్యాయంగా చేయడానికి ఉపయోగించబడింది. కానీ ఈ సిద్ధాంతం ఎక్కువగా అన్వేషించబడింది. ఆధునిక శాస్త్రవేత్తలు పౌరాణిక దాడిని సూచించే సాక్ష్యాలు లేవని వాదిస్తున్నారు. వారు ఆర్యుల వలస సిద్ధాంతం ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ఆర్యులు శతాబ్దాలుగా భారతదేశంలో ధైర్యంగా వలస వచ్చారు, అందులోని ప్రస్తుత ప్రజలతో మిళితమయ్యారు మరియు వేదిక సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు సహకరించారు. వలస సిద్ధాంతానికి మద్దతు ఇవ్వేవారు వేదాలను సూచిస్తారు. ఆర్యుల సమాధానాలు, ఆచారాలు మరియు సిద్ధాంతాలను వివరిస్తున్న ప్రాచీన హిందూ గ్రంథాలు. హరప్పా మరియు మొహెంజోదారో వంటి స్థలాల నుండి శాస్త్రవేత్తలు కనుగొన్న ఆధారాలు ఇది హింసాత్మక నియంత్రణ కాకుండా మెల్లగా సంయోగాన్ని సూచిస్తుంది. ఆర్యులు భారత ఉపఖండంలో మొదటి చోటిగా ప్రవేశించారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొంత భాగంలో ఉంది. ఈ వలస విభాగాలుగా జరగడం అనుకుంటున్నారు. ఆర్యులు ఖైబర్ పాస్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఇండస్ నది మధ్యవర్తుల పక్కన స్థిరపడ్డారు. భారత ఉపఖండంలో ప్రవేశించిన తర్వాత ఆర్యులు స్థలాలు స్థాపించి బునములను ఏర్పరచారు. వారు పంటల వృద్ధి పెరిగిన నదీ తటాలపై వ్యాప్తి చెందారు. తమ భాష, సంస్కృతి మరియు మత సంబంధీ భాషగా మారింది. ఆర్యుల ప్రవేశం వేదిక కాలాన్ని ప్రారంభించింది. ఇది వేదాలను పేరుగా పొందిన కాలం. హిందూ ధర్మం యొక్క ప్రాథమిక గ్రంథాలు. ఆర్యులు తమ మతాన్ని తీసుకెళ్లారు, అది తరువాత హిందూయిజంగా అభివృద్ధి చెందింది. వేదాలు సంస్కృతంలో రచించబడినవి ఆర్యుల దేవతలు, పద్ధతులు మరియు తాత్వికతలను వివరించాయి. కుల వ్యవస్థ ఇది భారతీయ సమాజంలో మౌలిక అంశంగా మారింది. ఈ కాలంలో రూపురేఖలు పట్టుకుంది. ఆర్యులు సమాజాన్ని వృత్తి మరియు సామాజిక స్థాయి ఆధారంగా వివిధ వర్ణాలలో భాగముగా ఏర్పాటు చేశారు. ఆర్యను స్థిరపడినప్పుడు
వారు గంగా మరియు యమునా నదుల వెంట బలమైన రాజ్యాలు స్థాపించారు. ఈ రాజ్యాలు తరువాతి భారతీయ రాజవంశాల మూలాధారాలుగా మారాయి. వేదిక సంస్కృతి భారత సమాజంలో లోతుగా దూసుకుపోయింది. దానిలోని ప్రతిదీ మతం నుండి సామాజిక నిర్మాణం వరకు ప్రభావితం చేయబడింది. ఆర్యుల ప్రవేశం భారతదేశంలోని స్థానిక సంస్కృతులపై గొప్ప ప్రభావాన్ని చూపించింది. అవును, ఈ సంస్కృతుల మధ్య పరస్పర సంబంధం మరియు సాంస్కృతిక మార్పిడి జరిగింది. కానీ ఆర్యులు మరియు స్థానిక ప్రజలకు వేరువేరు జీవన విధానాలు, భాషలు మరియు మత విశ్వాసాలు ఉండేవి. కాలక్రమేణా ఈ సంస్కృతులు కలిసిపోయి ప్రాచీన భారతదేశం అనే మనం ఇప్పుడు గుర్తించే అద్భుతమైన మరియు వైవిధ్యమైన సంస్కృతికి రూపం ఇచ్చాయి. ఆర్యుల వలస యొక్క వారసత్వం నేటికీ ప్రతిఫలిస్తోంది. ఆర్యుల భాష, సంస్కృతం, భారతీయ పురాణ గ్రంథాలు మరియు హిందూ తాత్వికతను అధ్యయనం చేయడంలో అత్యంత ముఖ్యమైన భాషగా మిగిలిపోతుంది. వేదాలు అనేక తరాలుగా మౌఖికంగా పఠింపబడ్డవి. ఆధునిక హిందూయిజంలో ఆధ్యాత్మిక ఆచారాలు మరియు మత పద్ధతులపై ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆర్యులు స్థాపించిన సామాజిక మరియు మత నిర్మాణాలు భారతదేశంలోని కుల వ్యవస్థకు పునాది వేశాయి. ఇది ఒక సంక్లిష్టమైన శ్రేణి. ఇది భారత సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. దానిని సంస్కరించడానికి ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆర్యుల వలస ఈ కారణంగా కేవలం ఒక చారిత్రక సంఘటన కాకుండా ఇది భారత సంస్కృతిలో అజ్ఞాతమైన లేఖనంగా ముడిపడిన ఒక వర్తమానం. ఆర్యుల వలస ప్రాచీన చరిత్రలో ఒక పరివర్తనాత్మక సంఘటన అయింది. వారి ప్రయాణ వివరాలు ఇంకా చర్చకు లోనవుతున్నప్పటికీ ఆర్యులు భారత ఉపఖండంపై చేసిన ప్రభావాన్ని విస్మరించలేము. వారి భాష, సంస్కృతి మరియు మత పద్ధతులు మనం ఈ రోజున ప్రాచీన భారతదేశంగా గుర్తించే సంస్కృతిని తయారు చేసినవి. ఆర్యుల వలసను అర్థం చేసుకోవడం ద్వారా ప్రపంచంలోనే పురాతన సంస్కృతులలో ఒకటి అయిన భారత సంస్కృతికి ఉన్నతమైన అవగాహనను పొందగలుగుతాము. ఆర్యుల ప్రయాణం మనకు సూచిస్తుంది మానవ సంస్కృతుల శాశ్వత మార్పిడి కథను. ప్రతి వలస, ప్రతి సాంస్కృతిక మార్పిడి ప్రపంచంపై తన ముద్రను ఉంచుతుందని. ఈ ఆకట్టుకునే చరిత్ర అధ్యాయం అన్వేషణలో మనతో చేరినందుకు ధన్యవాదాలు.